జూబ్లీహిల్స్ ఆర్వో ఆఫీస్ దగ్గర ఫార్మసిటీ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. ఫార్మసిటీ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ భూములకు తమ పేర్లను ఆన్లైన్లో అప్డేట్ చేయాలని కోరుతున్నారు. పరిహారం వద్దు, భూములే ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు ఫార్మసిటీ బాధిత రైతులు. స్థానిక సంస్థ ఎన్నికల్లో వందలాది మంది యువతం కానీ రైతులం కానీ ముందుకు వస్తూ ఉంటాము. ఎక్కడిదక్కడ అరికడతాం నీ ప్రభుత్వాన్ని అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి మంత్రివర్గం ఈరోజు మేము ఇంత చేసినా మీకు చౌబారట్లేదా అని నేను కేబినెట్ మినిస్టర్లకు అడుగుతూ ఉన్నాను. అయ్యా, మేము చెప్తున్నాం ముఖ్యమంత్రి వర్యులు, నీకు జూబ్లీహిల్స్లో నీకు తగిన గుణపాఠం మేము చెప్తాం. నీకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా అయ్యా మీకు హైడ్రా తెచ్చిండు, మాకు ఫార్మాసిటీ తెచ్చిండు. హైడ్రాలో ఉన్నటువంటి మొత్తాన్ని మేము ఆగం చేస్తూ ఉంటాడు, మమ్మల్ని ఆగం చేసి రోడ్డు పాలకి తెచ్చిండు అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. మా భూములు ఏంటనే ఆన్లైన్లో ఎక్కేయాలి, మేము మాత్రం భూములు ఇవ్వము. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో మా ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ తరఫున 12 మంది నామినేషన్లు వేయడం జరిగింది. ప్రత్యేకంగా మా డిమాండ్స్ ఏంటంటే